కాబట్టి నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటే నాకేం ప్రాబ్లంలా. నేను చెప్పేది క్లాస్ నేను చెప్తాను. ప్రాబ్లం ఎవరికి ఉండేది? ఇంకా ప్రాబ్లం అని ఆమెనే గుర్తించేటట్లుగా స్వామీజీ చెప్పారట. అంటే ఈమెమనుకునింది నేను ఈ డ్రెస్ వేసుకుని వస్తే నీకేమన్నా ప్రాబ్లం అనేటట్లుగా స్వామీజీ అనింది. మాట్లాడుతుండేది ఎవరితో చెప్పండి? స్వామీజీ ఎట్లాంటి వాళ్ళు? స్వామీజీ అంటారు, నేను గుండెలు తీసిన బంటుని అంటాడు స్వామీజీ. నేను గుండెలు తీసిన బంటున్నాయా, నాతో పెట్టుకోవద్దండి అని అంటారు. అంటే ఏంటి? ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళంతా వచ్చి స్వామీజీని ఎన్నెన్నో కిండలు చేస్తారు. చేసిన లాస్ట్కు వాళ్ళు సరెండర్ అయిపోతారు. అది స్వామీజీ దగ్గరికి ఒక పండితుడు వచ్చాడట. పండితుడు ఆయన కూడా సన్యాసి. స్వామీజీ, నేను కూడా ఉపన్యాసం చెప్తున్నా, నేను కూడా సన్యాసినే, నేను కూడా మీతో సమానమే కదా అన్నారట. సమానమే, కాకపోతే నా స్థితి నీకు రావాలంటే ఇంక కనీసం అంటే 100 జన్మలు ఎత్తాలన్నారట. ఇద్దరు సన్యాసులే. స్వామీజీ ఒకటే చెప్తారు, స్వామీజీ దగ్గరకి క్లాసులకి సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రొఫెసర్స్ వచ్చి కూర్చుంటారు, తర్వాత సైంటిస్టులు వచ్చి కూర్చుంటారు, డాక్టర్స్ వచ్చి కూర్చుంటారు. అంతెందుకు, నేను రాజమండ్రికి వెళ్ళినప్పుడు మీకు దీన్ని కూడా షేర్ చేస్తున్నా, స్వామీజీ చెప్పినటువంటి దానిని ఎప్పుడో షేర్ చేసిన, అది ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడో. అది స్వామీజీ అప్పుడేంటంటే సంస్కృత పండితులందరూ, భారతదేశంలో ఉన్నటువంటి పండితులందరూ వచ్చారు అక్కడికి, రాజమండ్రిలో వచ్చి అక్కడ ఒక ప్రోగ్రాం జరిగింది. అదేంటంటే రాజమండ్రిలో స్వామీజీ వారి యొక్క తండ్రి గారి యొక్క 100 సంవత్సరముల శత జయంతి ఉత్సవాలను జరపాలని ఈ వేదాంత పండితులందరూ అక్కడ ఏర్పాటు చేశారు. దానికి స్వామీజీని గెస్ట్గా పిలిచారు. అప్పుడు స్వామీజీ చెప్పారు, నేను ఒక క్రోడపత్రము సమర్పించుచున్నానని క్రోడపత్రాన్ని పెట్టినారు. ఏమంటే, మీకున్నటువంటి జ్ఞానమంతా మీ స్వరూపానుభూతిని పొందేదానికి అడ్డంకిగా ఉందేమో చూసుకోండి. ఎవరితో అన్న మాట తెలుసా ఇదంతా? అక్కడ మహా ఉద్దండ పండితులందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. అది పరిస్థితి. ఏ డ్రెస్ అన్న డ్రెస్సులు లేకుండా కూడా ఉండొచ్చండి. కౌపీనవాసాస్య నగ్నో వా ధ్యాన తత్పర. నువ్వు కౌపీనం కూడా పెట్టుకో, కౌపీనం కూడా తీసే ప్రాబ్లంలా, కానీ స్వరూపానుభవములో ఉండుట ఇది ఉండాలి. పరమేశ్వరునికి ఏముంది? దిగంబరుడు. దిగంబరుడు అంటే అంబరమే బట్టలు లేనుడు అని ఒక అర్థము, ఇంకొక అర్థము ఆకాశమే బట్టగా కలిగినవాడు. చూడండి ఎట్లా ఉంటుందో, అది పరిస్థితి. కాబట్టి బట్టలు ఉన్నాయా లేదా, వేసుకున్నామా లేదా, నా మనస్సు ఎట్లా ఉంది, అది జిజ్ఞాసు వేసేటువంటి ప్రశ్న. జిజ్ఞాసు యొక్క ప్రశ్న ఎట్లుంటుందంటే, వాడు ముందు ఆ స్థితిలోకి వస్తాడు. ఆ స్థితిలోకి వచ్చి వానికి ఒక డౌట్ వస్తుంది. పొరపాటున నేను ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా పొరపాటు పైన వేరే విధంగా ఏమైనా ఉండిపోతే ఆ సమయంలో కూడా నేను ఉన్నట్లా లేనట్లా అనే డౌట్ వచ్చి అప్పుడు అడుగుతాడు ప్రశ్న. అది
స్వామీజీ నేను ఒకవేళ పొరపాటున ఇట్లా ఏమన్నా ఉంటే అప్పుడు ఎట్లా స్వామీజీ అంటే, నాయనా ఏమి ఇబ్బంది లేదు, నీ యొక్క మానసిక స్థితి బ్రాహ్మీ స్థితిలో ఉందా లేదా, అది దానికి సమాధానం. అట్లా లేకుండా మనం ఆ మార్గంలో లేకుండానే ఎట్లుంటే ఏమి, మనసుకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందంటే అవును ఇబ్బందే. ఎందుకంటే మామూలుగా ఉంటేనే నీ మనసును కంట్రోల్ చేసుకోలేవు. అట్లాంటప్పుడు ఇంకా బూటులు సూటులు మేకప్లు వేసుకొని అన్నీ చేసుకుంటా ఉంటే నీ మనస్సు ఏమవుతుంది, పనికిరానటువంటి హీన స్థితికి చేరుతుంది. అప్పుడు ఇంకా ఆత్మమార్గంలోకి ఏం వెళ్తాం, వెళ్ళం. సరే వద్దు. జాయతే, నేను పుట్టలేదు, పుట్టిన దినములు లేవు. వేరే వాళ్ళు పుట్టిన దినానికి పిలిచారు, పోవాలన్నా వద్దా? వేరే వాళ్ళు పిలిచారండి, వేరే వాళ్ళు పిలిస్తే కూడా పోతారు వీళ్ళు. వాళ్ళు పుట్టిన దినం ఎప్పుడో వీళ్ళకి గుర్తుంటుందండి. కొంతమందికి చదువుకొని ఉండరు, కానీ మనవడు ఎప్పుడు పుట్టినాడు, మనవరాలు ఎప్పుడు పుట్టింది, 6 మందో 7 మందో మనవాళ్ళు మనవరాలు ఉంటారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పుట్టినారో వీళ్ళు చెప్తారండి. ఓరే నాయన, ఆశ్చర్యం నిజంగా. అది నాకు గుర్తుండదు. నేను ఇంతకుముందు ఏం చేసేవాడిని, నేను దాన్ని అలారం సెట్ చేసి పెట్టుకునేవాడిని. ఎందుకంటే పొరపాటున వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అనేటట్లుగా నేను పెట్టుకునేవాడిని. ఒకప్పుడు నేను చెప్పకముందే వాళ్ళు చెప్పేసి ఉంటారు. ఓరే నాయన, ఇప్పుడు శారీరక భావన ఉన్నట్లా లేనట్లా, మళ్ళా వచ్చేదిను ఆత్మస్వరూపాన్ని మళ్ళా వింటానే ఉండేది ఎంతసేపు అయినా. నాకు మళ్ళా ధ్యానంలో కూర్చుంటే నాకేం మనసు కుదరలేదు. ఎట్లా కుదురుతుందండి? ఎవరిని మోసం చేస్తాం అనుకో, ఇది పైకి నటించినంత మాత్రాన ఆత్మతత్వం అనేది తెలియబడేదా? సిద్ధిం. నేనేదో సింపుల్గా చెప్దాం అనుకుంటే వెళ్ళిపోతున్నాను. నేను చూడండి ఎట్లాగా, నేను చాలా సింపుల్గా నిన్న ఎన్ని శ్లోకాలు చెప్పినా, కనీసం 6 శ్లోకాలు ఏమో చెప్పాను. ఈరోజు కూడా కనీసం అంటే ఒక 6 శ్లోకాలను చెప్పేద్దామని అనుకుంటున్నా. ఇదేమంటే ఇప్పటికి ఇంకా ఒక శ్లోకంలో ఇంకా ముందుకు కూడా పోవట్లా. ఇట్లే కంటిన్యూ చేస్తే దీన్ని ఒక 3 రోజులు చెప్పచ్చు. సరే, ఇప్పుడేంటి, నేను పుట్టలేదు. అర్థమైందా అండి? నేను పుట్టలేదు. వేరే వాళ్ళు పుట్టినారు కదా, నాకు అవసరం లేదు. వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు. వాళ్ళు పుడితే వాళ్ళు చేసుకుని నాకేం అభ్యంతరం లేదు. తర్వాత వర్ధతే, పెరుగుతూ ఉన్నది. పెరుగుతూ ఉండేది శరీరమా ఆత్మనా? శరీరం పెరుగుతుంది. ఎట్లా శరీరం పెరుగుతుంది? దానికి భోజనం పెడుతున్నాం కాబట్టి పెరుగుతుంది. చెట్టుకు నీళ్లు పోస్తున్నాం, ఎరువులు వేస్తున్నాం, పెరుగుతుందా పెరగదా? ఈ టమాటా చెట్లు ఉంటాయి చూడండి, టమాటా చెట్లకి రేట్లు వచ్చినాయని అనుకో, వీళ్ళ దీంట్లో పెడతారు చూడండి, డ్రిప్ సిస్టమ్ కాదు, ఇజ్రాయిల్ సిస్టమ్ ఏదో పెట్టారు కదా వీళ్ళు, పైపులు పెట్టి పైపులు నీళ్ళు వచ్చేటట్లుగా. అది పైది అంటే ఇరిగేషన్, డ్రిప్ సిస్టమ్. ఈ డ్రిప్ సిస్టంతో నీళ్లు పోయేటట్లు పెడతారు. దాంట్లోనే ఎరువులట. కొత్తగా ఏంలా, ఎప్పుడో ఉంది అది. నాకు కూడా ఒక సంవత్సరం ముందు నేను లిక్విడ్లోనే నీళ్ళల్లో కలిపి ఇడిచిపెడతారన్నమాట. అది టమాటా చెట్లకి ఎరువు. ఆ టమాటా చెట్లు మంచి కాయలు బాగా సైజు వచ్చేదాన్ని కూడా అది. అంటే ఒక అతను కారు తోలుకుంటూ వచ్చాడు, అతను డ్రైవరు. అతను టమాటా చెట్లు వేసాడు. ఏమయ్యా టమాటా చెట్లు వేసావు, ఏమన్నా ప్రయోజనం అంటే, ఏముంది సార్, టమాటా చెట్లు ఇప్పుడు రేట్ లేదు, దాన్ని నిలిపేసినాము. ఈ మధ్యలో రేట్లు వచ్చినప్పుడు ఏం చేశానంటే, దానికోసం ఈ విధంగా వేసినాం ఎరువులు, వాటన్నింటిని వేస్తే మంచి రేటు వచ్చింది. అప్పుడు వేసినాం, అప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు రేట్లు లేవు కాబట్టి ఏదో పెడతా ఉన్నాం, ఊరికే టమాటా చెట్లు చచ్చిపోకుండా పెట్టున్నాం. రేటు వచ్చిందంటే మళ్ళీ పెడతాం అని అన్నాడు. అంటే దానికి ఎరువులు, మందులు, నీళ్లు పెడితే వస్తుందిగా. అదేవిధంగానే ఈ శరీరానికి కూడా
వేస్తున్నాం కదా, ఏంది ఇదంతా? క్షుద్వ్యాధేశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. క్షుత్ వ్యాధి. క్షుత్ వ్యాధి అంటే ఆకలి. ఆకలి అనేది అందరికీ ఉందా లేదా? ఆకలి అనేది ఒక జబ్బు అండి. ఆకలి అనే జబ్బుకు మనము మందేస్తున్నాం, అవునా కదా? ఆహారం వేసిన వెంటనే ఆకలి తగ్గిపోతుంది కదా. జ్వరం వచ్చిన వెంటనే మాత్ర వేస్తే జ్వరం తగ్గుతుందిగా. మాత్ర వేస్తే జ్వరం తగ్గింది, భోజనం వేస్తే ఆకలి తగ్గింది. అప్పుడు అది జబ్బు కదా? జబ్బు. నువ్వు దానికి వేసి కావాల్సిన ఆహారాన్ని అంతా వేసి ఏం చేస్తున్నావు? శరీరాన్ని పెంచుతున్నావు. లావుగా అయింది, సన్నగా అయింది, ఇవన్నీ కూడా నువ్వు తినే ఆహారాన్ని బట్టి ప్లస్ నీ యొక్క దాన్ని ఏమంటారు హెరిడిటీని బట్టి అంతా వస్తుంటాయి. కాబట్టి ఆచార్యుల వారు ఏమంటున్నారంటే, నాయన ఈ ఆహారమే కావాలని కోరద్దు, శరీరానికి అనారోగ్యం కలిగించకుండా పౌష్టికాహారం తీసుకో, అంతే. అనారోగ్యం కలగకుండా ఉండేటువంటిది పౌష్టికాహారం. ఏమంటే అన్నము ఆహారమా, సిరిధాన్యాలు పౌష్టికాహారమా? సిరిధాన్యాలు అంటే ఏంటివి? రాగులు, సద్దలు, జొన్నలు, ఇవంతా. మనం ఏమి తింటున్నాం? అన్నమే తింటున్నాం. ఆ అన్నం కూడా ఎట్లుండదు? ఫుల్ పాలిష్డ్ రైస్, అవునా కదా? ఇంకా దాంట్లో ఏముంది? పిప్పి. ఇట్లా తింటా ఉంటే శరీరం ఇంకెలా పౌష్టికంగా ఉంటుంది? చూడండి ఎట్లా ఉండదు. అందుకని శరీరానికి పౌష్టికాహారము, దానికి కూడా న్యాయార్జితమైనది, స్వార్జితమైనటువంటిది సాత్విక ఆహారము తీసుకోవాలని చెప్పారు. యుక్తాహార విహారస్య. కాబట్టి ఇవన్నీ చూడండి ఎంత పెరిగిపోతుందో. పెంచడం, శరీరం పెంచుతున్నామంటే శరీరం పెరుగుతూనే ఉంది. సరే, తర్వాత ఏమవుతుంది? తర్వాత విపరిణిమతే, పెరుగుతుందా లేదా? కండ్లు బాగున్నాయి ఒకప్పుడు, సూదిలో దారం పెట్టాలంటే కూడా ఏమి అసలు చూడకుండానే పెట్టేవాళ్ళం. రాయెత్తుకుంటే స్వామీజీ ఏదో చెప్పేవాడు అనమాట. ఇంతకుముందు ఇండియన్ బ్యాట్స్మెన్ ఒక అతను ఉండేవాడట. ఆయనకేంటంటే బాల్ రెండుగా కనిపిస్తుందట. గవాస్కర్ కంటే ముందుండేవాడట. వడేకర్ ఆయన పేరు, కెప్టెన్ కూడా. బాల్ రెండుగా కనిపిస్తుందంట. వీడు కొట్టేది ఈయన అనుకున్న బాల్ కన్నా కొడితే అతను సెంచరీ చేస్తాడట, లేదంటే ఏమవుతుంది? అవుట్ అయిపోతాడు. కండ్లు పోయినాయి లేదా? మనకు కూడా పోతున్నాయి లేదా? విపరిణిమతే. ఏమంటే ఒకప్పుడు అట్లుంది, ఇప్పుడు ఇట్లయినాయి లేదా? అద్దాలు ఎందుకు వేసుకుంటున్నాం? ఇంకొద్ది రోజులు పోతే ఆపరేషన్ చేయాలా, ఇంకొద్ది రోజులు పోతే ఏమో. చెవులు విపరిణిమతే పోయినా లేదా? స్వామీజీ అయితే 52,000 ఏమో పెట్టుకున్నారు వినిపించేదానికి. వాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాబట్టి పెట్టుకుంటారు. 84. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి చెవులు మారుతున్నాయి లేదా? శరీరం మారుతుందా లేదా? మరి అదే విపరిణిమతే. ఆత్మ మారుతుందా? తర్వాత అపక్షీయతే, వంగిపోతుందా లేదా? ఆత్మ వంగుతుందా? ముసలోడైపోయినామండి. ముసలోడైపోతే ముసలోడయింది ఎవరు? శరీరం అయింది. నేనెవరు? ఎప్పుడైనా నాకు ఈ ఇబ్బంది ఉంది అని అంటాడా వాడు సాక్షిభావంతో ఉంటే? అర్థమవుతుందా? తర్వాత
శరీరం చచ్చిపోతుంది. ఏమంటే చచ్చిపోతుంది, చచ్చిపోయేది ఏంది? శరీరమే కదా చచ్చిపోతాండి. అది నేను చచ్చిపోతాననే భావన నీకెందుకు? ఎవరో చచ్చిపోయినారు అనుకో, ఇంట్లో ఉండలు చచ్చిపోయినారు, ఇంట్లో ఉండలు చచ్చిపోతే ఏడుపు వస్తుందా? రాకూడదు, రాదు. వివేకవంతునికి ఎందుకు వస్తుంది? ఏం జరిగిందాడా? శరీరం పోయిందంతే. శరీరం యాటికి పోయింది? అది కూడా పంచమహాభూతాల్లో కలిసింది. నువ్వు వివేకం తెస్తే తెలుస్తుంది. వివేకం లేకుండా పోతే ఎట్లా కలుగుతుంది? నువ్వు ఒక రోజన్నా అనుకో, నేను చచ్చిపోయేవాడిని కాదు అని అనుకున్నావా? ఇంతవరకు ఎప్పుడైనా సరే నేను చచ్చిపోయే వాళ్ళని కాదు అని అనుకున్నావా? అనుకో. ఇప్పుడు అనుకొని చూడు, గంట తర్వాత చూడు నీ పరిస్థితి ఎట్లుంటుందా, ఎంత ధైర్యం వస్తుందో చూసుకోవాలంటే. అర్థమవుతుందా? అట్లా మనం అనుకోం. ఏమంటే నా దగ్గర వస్తే ఇట్లాంటివి ఉంటాయి. అర్థమవుతుందా? కానీ మనము మీరు అలా స్వీకరించాల్సి ఉంటుంది. వేరే అంతా ఏమి ఉండవు. ఇక్కడ ఉండేటివి కరెక్ట్గా వస్తూ ఉంటాయి. తర్వాత ఏమేమో జరిగిపోతుంది, ఏమేమో మార్పులు జరిగిపోతున్నాయి. మార్పులు జరిగేదంతా ఎక్కడ? ప్రకృతిలో, మనస్సులో, శరీరంలో జరుగుతాయి. ఆత్మ యందు ఏమీ జరుగుతుంది. నేను మార్పులు చెందేవాడను కాదు అని కదా ఉండాలా? ఏమో ఇప్పుడు ఎవరో ఒక మాట అనేసారండి. ఏమంటే బయట ఉండే వాళ్ళు ఎవరన్నా ఒక మాట అంటే మనం వినుకొని ఉంటామండి. ఇంట్లో ఉండేవాడు కొడుకు అంటే వినగలమా? నేను వేసేటివి ఎట్లుంటాయంటే ఒక్కొక్క ప్రశ్నలు తూటాలు మాదిరి ఉంటాయి, వచ్చి లోపల తగులుతాయి. వాటికి పోతే ఆయన ఎంతసేపు ఇట్లాంటివి చెప్తాడబ్బా, ఎందుకు ఆయన దగ్గరికి పోయేది అనేటట్లుగా అనిపిస్తుంది క్లాసెస్కి వస్తే. కానీ మీరు గ్రహించగలిగితే మార్పు వస్తుంది. గ్రహిస్తే మార్పు వస్తుంది, గ్రహించకపోతే వ్యతిరేకత వస్తుంది. అది చేతగానితనం అమ్మా. ఇక్కడ ఇది వేదాంతంలో ఏముంటుంది తెలిసిన? చేతగానితనం కాదు ఉండేది ఇక్కడ. పొద్దున్నే కూడా ఒకరు అన్నారనమాట, ఏదో కోపం ఏదైనా వచ్చినప్పుడు 1 2 3 4 ఇట్లా ఎంచుకోవచ్చు కదా అనేసి అన్నారు. 1 2 3 4 కదా ఎంచాల్సింది నువ్వు. ఓం 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 అని చూడు. అర్థమవుతుందా? ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా, వేరే వాళ్ళు మనల్ని అన్నప్పుడు కూడా చేతగానితనంతో వాని పైన కోపం రాకుండా ఉండాలని ఓపికగా ఉండడం కాదు. నేను ఎందుకు రియాక్ట్ చెందకుండా ఉండాలా? వివేకం తెచ్చుకో. ఆడంటాండేది ఏంది? మనస్సు అంటుంది. కర్మానుసారంగా జరుగుతున్నాయి కానీ నేను సాక్షిని కదా. నేను సాక్షిని అనేది ముందు నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు అది వస్తుంది. అని నేను సాక్షిని తెలుసుకోవాలంటే ముందు నీకు ఆ వివేక జ్ఞానం కలగాలి కదా. అర్థమవుతుందా? ఇది ఈ విధంగా సిద్ధిని అనేటువంటిది ఇది పొందడం. అన్ని విషయముల యందు జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాడు, అన్ని వ్యవహారాలు ఉంటాడు, ఏమి వికారము చెందగలం. ఇది ఎవరికి తెలియాలా? నా అంతటా నాకే తెలియాలా? ఏమమ్మగారు మీరు చెప్పండి గట్టిగా, మాకు కూడా వినిపించినాయండి. అవును, నువ్వు ఆత్మస్వరూపం దగ్గరికి రా. నిద్రాయా లోకవార్తా శబ్దాదే ఆత్మవిస్మృతే. నన్ను అడగండి, నేను చెప్తా. ఎందుకు పాపల అమ్మగారిని ఇబ్బంది పెడతారు? నిద్రాయా లోకవార్తాయా, లోకంలో వచ్చేటువంటి వార్తలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ నిద్రలో ఉండేటువంటి వాడు వింటాడా?
బాగా నిద్రపోతా ఉన్నాడండి. బాగా నిద్రపోతూ ఉండేటువంటి వాడికి లోకంలో ఉండే వార్తలు వచ్చి వాడిని ఏమైనా ఇబ్బంది పెడతాయా? అలా ఉండాలా, మేల్కొని ఉండి. అర్థమైనా? శబ్దాదేహే ఆత్మ విస్మృత అంటే నేను సాక్షి స్వరూపుడిని అని ఉంటూ నీకు శబ్దాలన్నీ వాళ్ళు అంటూ అన్నట్టు వినిపిస్తూ ఉండి కూడా నువ్వు నిద్రలో ఉండిన వాడు ఏ విధంగా వికారం చెందకుండా ఉంటాడో అలా ఉండగలగాలి. అలా ఉంటే నేను ఇప్పుడు ఆత్మమార్గంలో ఉన్నాను అని అర్థం. ఇక్కడ త్రాస్ అంటే ఏమి? నేను ఈ పక్క భగవద్గీత ఉంది, ఈ పక్క నేను కూర్చోవాలా. ఈ పక్క భగవద్గీత ఉంది, ఈ పక్క నేను కూర్చొని ఏం చేయాలి? ఇప్పుడు నేను భగవద్గీత ప్రకారం ఉన్నానా లేదా ఎవరికి వాళ్ళే చూసుకోవాలి, అంతే. వేరేవాడు చెప్పడం కాదు. సరేనండి, ఆటగది అయింది. తర్వాత ఇది నిజమైన సన్యాసి యొక్క స్థితి. నిజమైన సన్యాసి యొక్క స్థితి ఇది సిద్ధి అంటారు. దీనిని పొందాలంటే సంసారంలో ఉండేవాడు ఈ స్థితిని పొందగలడా? అట్లయితే సంసారాన్ని విడిచిపెట్టేయాలనా? అది అంటే ఇప్పుడు లక్ష్యం ఏమిటంటే నేను కర్మలోనే ఉంటూ నేను ఆ స్థితిని పొందుట కొరకు ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు దాన్ని ఏమంటే దాన్ని ప్రిపరేషన్ అని అంటారు. ప్రిపరేషన్. ఇప్పుడు మన వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు కూడా ఒక 10 days ముందు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. ఎందుకు? చేసుకోవడానికి. అవునా? అదేవిధంగానే ఇప్పుడు మానవ జన్మ వచ్చింది మోక్షాన్ని పొందడానికి. మోక్షాన్ని పొందేదానికి వస్తే దాంట్లో ఇప్పుడు సంసారం అనేది మోక్షస్థితికి వెళ్ళేదానికి అంటే సన్యాసమునకు వెళ్ళేదానికి సంసారం అడ్డంకి కాదు, ప్రిపరేషన్. అది ప్రిపరేషన్ స్టేజ్. అది కానీ ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నారా? అర్థమవుతుందా? ప్రిపరేషన్ స్టేజ్లో ఉంటే ఓకే, మనం సక్రమైన మార్గంలో పోతున్నట్టులనే. ఓకేనా? అమ్మయ్య, కొద్దిగా రిలీఫ్. ఎందుకంటే నేను కొద్దిగా అట్లా తిరుక్కొని కొద్దిగా సింపుల్గా అంటే ఏంటి? నా కర్మణామనారంభాత్ అంటే నేను కర్మలు చెయ్యకుండా గమన కూర్చుండేస్తే నేను సన్యాసిని అనుకుని కూర్చున్నాడని అనుకో. కర్మలు చేయకుండా గమన కూర్చుండేసినంత మాత్రాన్ని వీడు సన్యాసి కాదు. కర్మలు చేయకుండా ఉండాల్సింది ఎక్కడ? నేను కర్మలు చేసేవాడిని కాను అనే స్థితి రావల్ల. అది ఆత్మస్థితి. అర్థమవుతుందా? ఆత్మస్థితి. ఆత్మకర్త కాదు, భోక్త కూడా కాదు. నేను కర్మలు చేసేవాడును కాదు, చేపించేవాడిని కాదు, అనుభవించేవాడిని కూడా కాదు. అది నాకు తెలియాలంటే దాంట్లో నుంచి బయట వచ్చిన తర్వాత తెలియాలన్నా నేను అక్కడే ఉన్నట్లు తెలియాలనా? అక్కడే ఉన్నప్పుడే తెలుసుకుని ప్రిపేర్ అయ్యి తర్వాత బయట రాగలగాల. ఇప్పుడు ఒక ఆశ్రమంలో పోయి ఉండాలని అనుకున్నామండి. ఆశ్రమంలో పోయి ఉండాలనుకున్నాం. ఆశ్రమంలో మనకు కావాల్సిన తిండి అవన్నీ ఉంటాయా? మన ఇంటిలో ఉన్నంత సౌకర్యంగా బెడ్, బాత్రూము, మనకు కావాల్సినటువంటి డ్రెస్సులు వేసుకునేట్లుగా, తర్వాత మనకు కావాల్సిన భోజనం ఉంటుంది ఇంట్లో. ఆశ్రమంలో ఉంటుంది అట్లా? ఇప్పుడు నువ్వు ఆశ్రమానికి పోవాలంటే ఏం చేయాలి? ముందు ఇంటిలోనే నువ్వు ఆశ్రమంలో పోతే ఎలా ఉండగలుగుతానో అలా ముందుగా ఇక్కడ నువ్వు ప్రిపేర్గా. అంటే ఏమి? ఉప్పో కారమో పులుపో ఏదో కోడలు ఏదో చేస్తుంది, పెడుతుంది, దాన్ని తిని ఏమంటే కోడల్ని ఏమి అనకుండా ఆమె ఏమిస్తే అది తిని నేను ఉండగలుగుతానా? ఏమనుకోద్దండి, నేను ఉంటే డైరెక్ట్గా చెప్తా ఉన్నా.
నేను ఉండగలుగుతానా? ఎందుకంటే ఆశ్రమంలోకి పోయిన తర్వాత ఆడుండేది పెడతారు వాళ్ళేమి పనికిరాంది ఏం పెట్టరు, కాకపోతే ఉప్పు కారం పులుపు అవి ఉండవు సక్రమంగా. అటువంటివి పెడితే దాన్ని తిని మనం ఉండగలగాల. ఆడ ఉండగలగాలంటే ఈడ ప్రిపేర్ కా. ఆ తర్వాత ఆడుండే వాళ్ళు నీకేమి శాస్త్ర విషయాలు ఏం మాట్లాడే వాళ్ళు పెద్దగా ఉండరు. ఏదో స్వామీజీ ఎప్పుడో క్లాస్ తీసుకుంటే అప్పుడు చెప్తారు అంతే. మిగతా సమయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతుంటారు, వాళ్ళు కూడా ఏంటంటో మాట్లాడుతుంటారు సంసార విషయాలన్నీ. నువ్వు ఈడుండేటప్పుడు కూడా సంసార విషయాలు మాట్లాడి ఆడికి కూడా పోయి సంసార విషయాల్లో మాట్లాడితే నువ్వు ఇంకేమున్నట్లయింది, ఆడ కూడా సంసారంలో ఉన్నట్లవుతావు. పైగా ఆడుండేటువంటి వాళ్ళు ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ముందే నువ్వు కూడా గ్రహించి ఆడికి పోతే కూడా ఎట్లుంటుంది, నేను ప్రశాంతంగా ఉండడం ఎట్లాగా. పైగా ఆడపోయిన తర్వాత కూడా అంతా సంసారమే, అదేది ఈయనే ఉంటుంది. అట్లా అంటే ఎట్లా? దాన్ని ఈటికి పోల్చుకుంటున్నావు. కానీ వీటి నుంచి ఆటికి వెళ్ళిపోతే ఏమంటే ఇంట్లో నుంచి నువ్వు ఆశ్రమానికి వెళ్ళిపోతే ఆశ్రమానికి అప్పుడప్పుడు సాధువులు వస్తుంటారుగా. నీ ఇంటి దగ్గర ఉంటే వస్తారా? ఆశ్రమంలో అప్పుడప్పుడు సాధువులు వస్తారు, సాధువుల దర్శనం అవుతుంది. సాధువులు ఒకటి కాకపోయినా ఒకడన్నా మంచి మాటలు చెప్తారు, ఉంటుంది కదా. నీకు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు వేరే ఉండొచ్చును, కానీ ఇది ఉందా ఇక్కడ? అందుకని నువ్వు ఆశ్రమానికి వెళ్ళాలి. ఆశ్రమానికి వెళితే వాటన్నింటినీ ఓర్చుకోగలిగే సామర్థ్యాన్ని నువ్వు ఇక్కడే పొందగలగాలి. అది ప్రిపరేషన్ కావాలి. ఇక్కడ ప్రిపేర్ అయ్యి మళ్ళీ నువ్వు వాటికి పోతే, అంటే ఎందుకు పోతున్నావు? ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి. చూడండి, అంటే ఇప్పుడు బంధువులతో తర్వాత తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొడుకులు, కోడళ్ళు, భార్య, భర్త, ఈ బంధువు, ఇవన్నీ ఉన్నాయి సంబంధాలు. వీటన్నిటికీ దూరంగా ఉండడం అనేది ఎట్లా అనేది కదా కావాలి. ఇప్పుడు కోడలతో ఉన్నప్పుడు బాగుండలేము, మనవరు మనవరాళ్ళు వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళనేమో నెత్తిన పెట్టుకునేది, వాళ్ళు ఏమన్నా ఒక మాట అంటే కురింగిపోయేది, వాటి నుంచి దూరంగా వచ్చేసేది. నేను ఆశ్రమానికి వెళ్ళిపోతానని అనుకునేది. నువ్వు ఆశ్రమానికి పోయినా కూడా నువ్వు ఆశ్రమంలో ఉండగలవా? వేరే వాళ్ళు ఎవరైనా పిల్లలు వస్తే నా మనవడు కూడా ఇట్లుంటాడు అనే భావం నీకు వచ్చిందనంటే ఏమైపోయింది? దానికంటే అటుకు పోకుండా ఉండడమే మంచిది. కాబట్టి ఏం చేయాలి? ఈడ ఉన్నట్లే, ఈడ ఉన్నప్పుడే దాన్నంతా ప్రిపేర్ కావాలి. దాన్నంతా ప్రిపేర్ అయ్యి మానసికంగా సంసిద్ధతను తెచ్చుకొని కర్మ చేస్తూ, నేను ఇంకా కర్మను గురించి చెప్పాల్సి ఉంది. కర్మ ఫల పంచకమని ఉంది, దాన్ని రేపు చెప్దాంలేండి. చాలు ఇక్కడికి. కొద్దిగా ఏమన్నా దీనిని రేపు కంటిన్యూ చేస్తాను, మిగిలింది చాలు ఇక్కడికి. ఎందుకంటే పొల్లిపోతుంది కదా. ఓకే, సరే. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై, బోలో గీతా మాతాకి జై, బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం ఓం హరి ఓం హరి ఓం ఓం. ఆ రెడ్ బటన్ అదుము.